హాయ్ అండి. ఈరోజు హెల్తీగా మన ఇంట్లో ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రోటీన్ పౌడర్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవేంటో ముందుగా చూద్దాం. ఈ పౌడర్‌ని పాలల్లో కానీ, రాగి పిండిలో కానీ, ఇడ్లీలో కానీ, దోస బ్యాటర్‌లో కూడా వేసుకోవచ్చు. అలా సలాడ్‌లో కూడా వేసుకొని తినొచ్చు. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక కప్పు బాదం పప్పు అండ్ ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ melon seeds and macana and pumpkin seeds, walnuts and cashew and pista and ఇలాచీ పౌడర్. ముందుగా కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ మకానాని ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకోవాలి. మకానా వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. సెకండ్ ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు వాల్నట్స్ అవి కొంచెం రోస్ట్‌గా వేయించుకోవాలి. బాదం పప్పు, వాల్నట్స్ తీసుకోవడం వల్ల పిల్లలకు గానీ బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంటుంది. అలాగే మన హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత కాజు అండ్ పిస్తా కూడా రోస్ట్ చేసుకోవాలి. క్యాష్యూ, పిస్తాలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఐరన్ కూడా ఉంటుంది. విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పంప్కిన్ సీడ్స్ అండ్ మిలాన్ సీడ్స్ అండ్ ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఆరబెట్టుకోవాలి. సన్‌ఫ్లవర్ సీడ్స్ వల్ల మనకి బాడీలో గుడ్ ఫ్యాట్ అనేది మన గుండెకి చాలా మేలు చేస్తాయండి. వీటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. మన స్కిన్ చాలా గ్లోగా కూడా ఉంటుంది. అలాగే పంప్కిన్ సీడ్స్‌లో కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇవన్నిటిని మొత్తం మిక్సీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే అండి ఈజీగా మన ఇంట్లో హోమ్‌మేడ్ ప్రోటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.